తెలుగు పరిశ్రమ ఇక్కడికి రావటం కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సైట్లన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఉండటానికి ఇల్లు, ఇది ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులన్నీ కట్టుకోవడం కోసం మినిమం మార్కెట్ కూడా అప్పటికి షాప్ పట్టు ఏరియా కూడా లేదు ఇక్కడికి. అందుకని వీటికి అన్నిటికీ పనికి వచ్చేటట్టుగా ఈ స్థలం ఇచ్చారు. ఈ బిల్డింగ్ని కట్టి దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు అయినా ఇప్పుడే పాత బిల్డింగ్గానే ఉంది. అలా కాకుండా దీన్ని మోడర్న్గా పార్కింగ్ అవన్నీ కూడా చేస్తాం మైనస్ ఎల్ఆర్స్ రోడ్లోను. దీన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సంస్థలు కూడా ఇక్కడే ఉండేటట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. దాంట్లో ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైనవి ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇక్కడ ట్రైన్కి సరిపడేటటువంటి హాల్స్ అవన్నీ కూడా కట్టుకోవాలి. అందుకని దీన్ని ఎవరికో డెవలప్మెంట్కి ఇచ్చేసి అందులో 3 వంతులు షేరు వాళ్ళకి వెళ్ళిపోయి మనకి ఏమీ లేకుండా 25% ఉండకూడదు. 100కి 100 పాళ్ళు ప్రతి ఇంచి కూడా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందిగా ఉండాలి తప్ప బయట వాళ్ళు ఎవరినో డెవలప్మెంట్ తీసుకొని ఇచ్చేది కాదు. ఇది ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఛాంబర్కి కానీ, ప్రొడ్యూసర్ కౌన్స్ కానీ, డైరెక్టర్ అసోసియేషన్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఆడిటోరియంస్ కానీ ఎడిటింగ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినదే తప్ప ఇందులో బయటది ఏది కూడా రావడానికి వీల్లేదు. దానికోసమని అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రకారం దీని అందరూ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకొని ప్లానింగ్ అన్నీ కూడా చేసి ఈ ప్లానింగ్లో ఎవరికెంత కావాలి, ఎవరెంత పే చేస్తారు అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఇండస్ట్రీకి సంబంధించిన వాటికే దీన్ని ఉపయోగించాలి. I agree with both of the gentlemen.